వరంగల్ జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకున్నారంటూ కాంగ్రెస్ నేత కొండా మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు. మేడారం టెండర్ల విషయంలో పొంగిలేటి పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖలో పొంగిలేటి జోక్యంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పొంగిలేటి సొంత కంపెనీకి పనులు ఇప్పించుకున్నారని అందులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్ కు సైతం కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి వరుసగా కాంగ్రెస్ పార్టీలో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరావు వంతు వచ్చినట్టే తెలుస్తుంది. దేవాదాయ శాఖ మంత్రి గా ఉన్నటువంటి కొండా సురేఖ విషయంలో ఏదైతే దేవాదాయ శాఖ మంత్రిత్వ శాఖలో పొంగులేటి జోక్యం చేసుకోవటం ఇప్పుడు చిచ్చురేపినట్టుగా అయితే తెలుస్తోంది. మేడారం పనుల్లో 7 కోట్ల విలువైనటువంటి టెండర్లకు సంబంధించి ఆదేశాలు ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అలాగే తనకు తెలియకుండా తన మంత్రిత్వ శాఖలో పనుల్లో ఈయన పెత్తనం ఏంటంటూ మండిపడుతున్నారు సురేఖ. అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. రేపు ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా అయితే తెలుస్తుంది సురేఖ. పొన్నం వర్సెస్ అడ్లూరి అంశం మరొక ముందే మరోసారి కొండా వర్సెస్ పొంగులేటి అంశం కూడా తెర మీదకి వస్తుంది. వారం వ్యవధిలో 4 మంత్రుల వివాదాలు, తరచూ వివాదాలతో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ సతమతమవుతున్నట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద ఈ పోరు ఏదైతే ఉందో అధిష్టానానికి ఎదురవుతున్నటువంటి తలనొప్పుల్లాగా మారుతున్నాయి. వివాదాలకు వెంటనే పరిష్కరిస్తున్నా వెంటనే పుట్టుకొస్తూనే ఉన్నాయి ఈ వివాదాలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లో మంత్రులు, కేబినెట్ మినిస్ట్రీలుగా ఉన్నటువంటి మంత్రులు చాలా వరకు కూడా ఇంటర్నల్ కోల్డ్ వార్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో అటు ప్రతిపక్షాలకు కావచ్చు, ఇటు ప్రజల్లో కావచ్చు చాలా వరకు కూడా పార్టీ అప్రతిష్ట పాలవుతున్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటోంది అధిష్టానం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎలాగైనా సరే చెక్ పెట్టాలి అన్న కోణంలోనే ఈ విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్ళింది. రేపు సాయంత్రానికల్లా ఈ అంశానికి సంబంధించి అటు కేసీ వేణుగోపాల్ ని అలాగే రాహుల్ గాంధీని, ఖర్గేని కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా కొండా దంపతులు తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.